హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ. ఫస్ట్ ఒక జార తీసుకొని నువ్వులు వేసేసుకొని దంచి పెట్టుకున్న బెల్లం వేసుకోవాలి. ఒక ఫైవ్ ఫైవ్ క్యూబ్స్. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకొని ఒక కప్పులో పెట్టుకోవాలి. తర్వాత అదే జార్లో కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి, లేదంటే తురుముకొని అది కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ తురుముకున్న కొబ్బరి వేసుకున్నాను. నెక్స్ట్ ఉప్పు 2 స్పూన్స్, అండ్ నెక్స్ట్ మిర్చి, గ్రీన్ మిర్చి, నెక్స్ట్ ఇప్పుడు పసుపు వేసేసుకొని ఒక స్పూను, లేదంటే హాఫ్ స్పూన్ వేసేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక కప్లో తీసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, అలానే కరివేపాకు, నెక్స్ట్ ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగానే నేను ఇక్కడ చిక్కుడుకాయని వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు వేసేసుకున్నాను. ఇప్పుడు మనం గెంటతో ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టి కొద్దిగా ఆయిల్లో మగ్గించుకోవాలి. తర్వాత మళ్ళీ తీసి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని విజిల్ రానియాలి. ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ రానియండి. తర్వాత మూత తీసేసి మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చికారం, కొబ్బరి అది వేసుకోవాలి. అది వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్నాక మళ్ళీ అదే మూత పెట్టేసుకొని 2 విజిల్స్ రానియండి. 2 విజిల్స్ రానిచ్చి మళ్ళీ మూత తీసేయండి. మూత తీసేసినాక ఇప్పుడు నువ్వులు, బెల్లం పొడి ఉంది కదా అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక ఏదైతే నీళ్ళు కొంచెం మిగిలి ఉంటాయి కదా కింద మిగిలింటే కొంచెం అది బాగా ఉడికియండి. ఉడికించినాక మరి ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి తిని చూడండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇలా బాగా ఉడికించుకున్నాక నీళ్ళైపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే రెడీ అయిపోయింది మనకు కర్రీ. నెక్స్ట్ ఇది చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, అన్నంలోకి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను చపాతీలోకి అయితే తినబోతున్నాను.
టేస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. ఇది పిల్లలు గూడా చాలా బాగా తింటారు ఈ కర్రీని. సో, ఒకసారి